చెప్పి 2014 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసుకుందాం ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. అదే విధంగా ఏదైతే మన హుజురాబాద్ నియోజకవర్గంలో అరాచకాలు పెరుగుతున్నాయి, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి, వ్యాపార రంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ఆశీర్వాదాలతోని మీ అండతో ఎమ్మెల్యే తర్వాత గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇక దీన్ని తీర్చిదిద్దాను మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మహిళలకు రక్షణ ఉండాలి, విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలి, మహిళలకు రక్షణతో పాటు ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు రేపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందన్నదో మరొక్కసారి పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ 30 తారీఖు పోలింగ్ డేట్ రోజు ఖచ్చితంగా చేయి గుర్తుకి మీరు ఓటేసి భారీ మెజార్టీగా గెలిపించాలని మరొక్కసారి మీ అందరు కోరుకుంటూ బ్యాలెట్ 4వ నెంబర్ సీరియల్ మా చేయి గుర్తు ఖచ్చితంగా మీరు ఓటేస్తారని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ సమయం ఇచ్చిన మీ అందరికీ మరియు వేదికన్న పెద్దలకి నమస్కారం, ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే, హస్తం హస్తం. ఎవరి సందేశం అయితే వినడానికి మనం ఇంతసేపు కూర్చున్నాము, ఆ మహానేత మరి కాసేపట్లో మన ముందు మాట్లాడబోతున్నారు. పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. మునగాడు వీడు భూమి నవానైతాడు, బీద సాదల ధైర్యం పడతాడు, పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియం కొడుకై యుద్ధం చెయ్యా సిద్ధమా, 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. మిత్రులారా, మీ కోరిక నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలిచి నిలబడాలన్నా డిసెంబర్ 9 తారీఖు వరకు ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగించాలని మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉడతల ప్రణవ్ని ఈరోజు నియమించడంతో ఈ హుజూరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ఈసారి ఈ ప్రాంత ప్రజల్ని గెలిపించాలని నాతో పాటు పెద్దలు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా పార్టీ స్థాయిలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చి ఎవరు ముందుకు రాక ఆనాడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని వెన్నుపోటు పొడిచి చెట్టు పక్షాన ఏది ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెల మీద తన్ని వైరి పక్షంలో చేరినప్పుడు ఆనాడు పార్టీ జెండా నిలబెట్టడానికి, ఈ ప్రాంత కార్యకర్తలకు అండై నిలబడడానికి మిత్రుడు పల్మూరు వెంకట్ కూడా పార్టీ విస్తృత ప్రయత్నాల దృష్ట్యా తన పాత్ర రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పార్టీ తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఏఐసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనస్ఫూర్తికి మీదకి వచ్చినందుకు పల్మూరు వెంకట్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా.
అదేవిధంగా మిత్రుడు కృష్ణారెడ్డి, భూమయ్య గారు, ఇతర నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా వచ్చి ప్రణవ్ను ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును, ఈ ఎన్నికలు దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనా లేకపోతే రాచరికపు పాలన రావాలనా అని ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. అదేవిధంగా ఈ హుజూరాబాద్ గడ్డకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గడ్డ మీద ఎర్ర జెండా ఎగిరినాయి. పేద ప్రజల కోసం నేలకు ఒరిగిన చాలా మంది పోరాట యోధులు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. అదేవిధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేశానికి నాయకత్వం వహించిన కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మీ బిడ్డ, మనందరం గర్వించదగ్గ తెలంగాణ బిడ్డ. పెద్దలు ఎం సత్యనారాయణరావు గారు, చొక్కారావు గారు, శ్రీపాదరావు గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంత అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా ముందుకు నడిపించారు. వారే కాదు, పార్టీ మన పార్టీ కాకపోయినా ముద్దసాని దామోదర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాయకులు. అట్లాంటి నాయకులు వచ్చిన ఈ గడ్డ మీద ముంచినోళ్ళు ఇవాళ ఇట్లాంటి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. ఆనాడు మీరందరూ చంపుకుంటారా సాదుకుంటారా అంటే, అయ్యో మా బిడ్డ 20 ఏళ్ల నుంచి మేము గెలిపించినాం, ఈసారి కూడా గెలిపించి పిల్లల మీద మోసి గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తామని చెప్పిండ్రు. మరి ఆ బిడ్డ ఢిల్లీ నుంచి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తారు, పెన్షన్ ఇస్తాడు. విదేశాలకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతంలో కుటుంబాన్ని తాత దీపిస్తా, నాకు అక్కడ మోడీ ఉన్నారు, మీరు ఆశీర్వదించండి అని ఆనాడు మిత్రుడు ఈటల రాజేంద్ర గారు అడిగారు. మీరందరూ నమ్మిండ్రు. తెలంగాణను దోసుకున్న దోపిడీ దొంగ 1,00,000 కోట్ల రూపాయలు అక్రమంగా మింగి హైదరాబాద్ నగరంలో 10,000 ఎకరాలు ఆక్రమించుకున్న ఈ ప్రాంతంలో మానేరు వాగులో ఎక్కడ ఇసుక కనిపించినా శిక్షిస్తాడని మీరందరూ అనుకున్నారు. కానీ మరి ఏమైందో ఉప ఎన్నికల రాజేంద్ర అన్న ఏ రోజు కూడా ఈ హుజూరా విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇవ్వలేదు. ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశ్రమలు నిలబడ్డారు. ఈ రోజు ఈ ప్రాంతం నుంచి ప్రాంతాలకు వలసపోయిండు. అంటే మీ అవసరం లేదు, ఇక మీ దగ్గర ఉండాల్సిన పని లేదు అని అనుకున్నాడు. అందుకే ఈరోజు మీరు వద్దనుకొని ఇతర ప్రాంతాల్లో పోయిన వాళ్ళు మీరు పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు. ఆయన ఉన్నాడు, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన పెద్దోళ్ళు. ఆయనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2018లో కష్టపడి తమ రక్తం మార్చి 60,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేపిస్తే ఎమ్మెల్సీ పదవుల కోసం, కమిషన్ల కోసం, ఇసుక దోపిడీ కోసం పార్టీ ఫిరాయించిండ్రు. అందుకే మిత్రులారా, పొడుగోడు పోతే పొడుగోని పోషమ్మ కొట్టిందంట. సరిగ్గా ఈ సామెత హుజూరాబాద్ సరిపోతుంది. అందుకే ఇవాళ ఆయనకు ఆల్రెడీ కుర్చీ ఉంది, కుర్చీతో పాటు కారు మీద బుగ్గ ఉంది.
ఇవాళ ఇంకో కుర్చీ ఏం అక్కర్లేదు. ఎమ్మెల్యే పదవి కంటే ఎమ్మెల్సీ పెద్దదే. ఆయన ఉద్యోగం ఉంది. ఆయన వంగి వంగి బంట్రోతులాగా దొరగారి గడి ముందల బానిసగా బతకొచ్చు. ఆయన గిలాసులు మొయ్యొచ్చు. ఆయనకు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు. అందుకని వాళ్ళను చూసిండ్రు, వీళ్ళను చూసిండ్రు. ప్రణవ్ కుటుంబం మీకు తెలుసు. వీళ్ళు 10 మందికి పెట్టి ఆపినోళ్ళు కాదు. ఏ సమయంలో ఏ సందర్భంలో వాళ్ళంతా ఇంతో మీ తరఫున కొట్లాడతాడు. హుజూరాబాద్ శాసనసభ ప్రణవ్ ద్వారా అభివృద్ధి చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆయన పదేళ్లు రాష్ట్రాన్ని దోసుకొని ఇవాళ ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమంటే 10 ఏళ్ల కాలక్షేపం చేసి ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్లతో సహా ఓనమాలు రాని దద్దమ్మలు నియమించిందని హైకోర్టు పెట్టి 17 పరీక్షలు చేస్తే పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకుంటుంటే ఆ అమ్మకాలను చూసి విద్యార్థి ఆత్మహత్యలను చూసి బల్మూర్ వెంకటేష్ స్వయంగా రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేసి ఈ ప్రభుత్వం మెడలు దుర్మార్గులను జైలుకు పంపించింది ఈ హుజూరాబాద్ నుంచి ఉన్న బిడ్డలే. 30 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ తెలంగాణను మళ్ళీ నిలబెట్టాలంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులే కథానాయకులై కథన రంగంలో దిగి రేపు రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కేసీఆర్ ను బంద్ పార్టీని పాత్ర వేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ దగ్గరనో మీ నాయనమ్మ దగ్గరనో మీ తాత దగ్గరనో అడుగుతారు అవ్వాలి పింఛన్ వచ్చిందా, తాత నీకు పింఛన్ వచ్చిందా అని. ఆ పింఛన్ వచ్చిందా అడగనికి వచ్చిన సన్నాసం పట్టుకొని అడగండి, మీ మనవడికి ఉద్యోగం వచ్చిందా లేదా, మీ మనవడి ఎందుకు ఈ రోజు నిరుద్యోగిగా బజార్ పడి పరిస్థితి వచ్చింది, మీ మనవాడు ఎందుకు అశోక్ నగర్
చౌరస్తల్లో, అమీర్పేట్ చౌరస్తల్లో ఎందుకు 10 ఏళ్ల నుంచి పడిగాపులు కాస్తుండని ఆ సన్నాసులు ప్రశ్నించమని నేను చెప్తున్నా. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సమూలమైన మార్పు రావాలి, సమూలమైన మార్పు రావాలి, దొరల రాజ్యం పోవాలి, ప్రజల రాజ్యం రావాలి అంటే బీఆర్ఎస్ ఓడాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ గెలిచి మొన్న సోనియా గాంధీ గారు మీకు తూర్పుగూడెంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మహిళా ప్రత్యేకంగా ఈరోజు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేస్తే నెల నెల జీతం వస్తుందో అదే విధంగా ఆడబిడ్డలకు 2500 ప్రతి నెల నగదు వాళ్ళ ఖాతాలో వేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఇదే కాదు, నాడు కాంగ్రెస్ పార్టీ గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి మీకు 400 రూపాయలకే ఇచ్చిండ్రు, ఇవాళ 1200 అయింది. అందుకే మీకు కష్టం తెలిసిన కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డల ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు ప్రతి ఆడబిడ్డకు బంగారం ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా మిత్రులారా, రైతు భరోసా పథకం పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరానికి ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఈ రోజు భరోసా రైతులకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా ప్రతి ఇంటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని కాంగ్రెస్ తీసుకున్నది. చదివే విద్యార్థులకు కూడా ఫీజుల కోసం అదే విధంగా వాళ్ళు చదువుకోవడానికి 5 లక్షల రూపాయలు కదా. పెద్దోళ్ళకు వచ్చేది 2,000 పింఛన్. ఇంత అంటే ఎంత ఎంత ఇంత అంటే 4,000 రూపాయల బాధ్యత కాంగ్రెస్. వాడికి ఇందిరమ్మ ఇల్లు మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. జై కాంగ్రెస్. రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు వీడు
సాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు